ఏపీకి వర్షగండం పొంచి ఉంది. 2 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ ఒడిశా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, ఏపీకి వర్షగండం పొంచింది. 2 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు ఒక తీపి కబురుగా చెప్పుకోవచ్చు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ ఒడిశా దిశగా కదులుతుంది. దీని ప్రభావం వల్ల రానున్న 2 రోజుల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తా జిల్లాలో, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారాం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే తెలియజేసింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ తుఫాన్ ప్రభావం వల్ల మనం చూసుకుంటే తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఈచే అవకాశాలు ఉన్నవి. అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నావని రైతులు, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఎక్కువగా రైతులు పంట పొలాల్లోనే ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజులు మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు లాంటి స్థావరాల దగ్గర ఉండకూడదని ఇప్పటికే వాతావరణ హెచ్చరిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడున్న మత్స్యకారులు వేటకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే వేటకు కూడా నిషేధించడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ యొక్క అలల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మత్స్యకారుడు ముత్యవాత పడడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏదైతే మెరైన్ అప్రమత్తం చేసింది, ఎవరు కూడా వేటకి వెళ్ళకూడదని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ యొక్క ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తుంది. అంతేకాకుండా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో మనం ఈ యొక్క అల్పపీడనం ప్రభావం వల్ల ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ అయితే ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేసింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాము.